నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను మీ రాజ్ కుమార్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈ రాత్రి 10 గంటల తర్వాత రాజోలు అమలాపురం మధ్య తీరం దాటనున్న మొంతా తుపాను. ఏపీలోని కోస్తా సహా పలు జిల్లాల్లో రాగల 24 గంటల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం. తుపానుపై మంత్రులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశం. తెలంగాణలో పలు జిల్లాలపై మొంతా తుపాను ప్రభావం. ఖమ్మం, ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్, 9 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ. పలు కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర మంత్రివర్గం. సుమారు 38,000 కోట్ల రూపాయల ఎరువుల సబ్సిడీకి గ్రీన్ సిగ్నల్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణపై 18 మాసాల్లో సిఫార్సులు ఇవ్వాలని 8వ వేతన సంఘానికి ఆదేశం. సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష. సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల మరమ్మతులను వర్క్ ఏజెన్సీలతో చేయించాలని ఆదేశం. తుమ్మిడిహట్టి నుంచి సుందిళ్ల వరకు నీటిని తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్న రేవంత్ రెడ్డి. డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు కీలక నేతలు బండ ప్రకాష్, పుల్లూరి ప్రసాదరావు. లొంగిపోయిన మావోయిస్టులపై ఎలాంటి చర్యలుండవన్న డీజీపీ శివధర్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా 318 కేంద్రాల్లో పత్తి కొనుగోళ్లు ప్రారంభించామన్న మంత్రి తుమ్మల. పత్తికి మద్దతు ధర పెంచాలని సీసీఐ చైర్మన్ను కోరిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తుఫాను తీరం వైపు దూసుకొస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు రాత్రి 10 గంటల సమయంలో రాజోలు అమలాపురం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తుపాను తీరం దాటే సమయంలో 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. మరోవైపు తుపాన్ ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలపై ప్రభావం ఎక్కువగా కనబడుతోంది. ముఖ్యంగా ఏపీలో పరిస్థితి తీవ్రంగా ఉండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తుపాను ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఆంధ్రాలో గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం ఉమ్మడి జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఆకస్మిక వర్షాలు, వరదలు సంభవించే అవకాశం ఉంది. ఒడిశాలో గజపతి, గంజాం జిల్లాలు ప్రభావితమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మోహరించారు. పంట నష్టానికి పరిహారమిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. మంత్రి నారా లోకేష్ సచివాలయ ఆర్టీజీఎస్ కేంద్రం ద్వారా జిల్లాలను సమీక్షిస్తున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్లు పరిశీలన చేస్తున్నారు. బాధితులకు ప్రభుత్వ సాయం అందిస్తున్నారు. ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి ఆహారం అందజేస్తున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఇక తుపాను ప్రభావిత జిల్లాల్లో పలు చెట్లు ఈదురుగాలులకు కూలిపోయాయి. విద్యుత్ అంతరాయం కలిగింది. అటు రెడ్ అలర్ట్ జిల్లాల్లో ప్రజలను తరలిస్తున్నారు. మొబైళ్లకు రియల్ టైం సందేశాలు పంపుతున్నారు. ఫిషింగ్ బోట్లు తీరం నుంచి దూరంగా తీసుకొచ్చారు. ప్రభావిత జిల్లాల్లో రోడ్లపై ఆంక్షలు విధించారు. రాత్రి 7 గంటల నుంచి హైవేలపై భారీ వాహనాలు నిలుపుదల చేశారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మంగళవారం 70, బుధవారం 36, గురువారం 1 రైలు రద్దయ్యాయి. మొత్తం 107 రైళ్లు ప్రభావితమయ్యాయి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, భువనేశ్వర్, విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నం, గుంటూరు, కాకినాడ, తెనాలి, రేపల్లె, మార్కాపురం, మచిలీపట్నం, నరసాపురం, నిడదవోలు, ఒంగోలు, భీమవరం, మాచర్ల నుంచి బయలుదేరే రైళ్లను రద్దు చేశారు. 6 రైళ్లు దారి మళ్లించారు. 18 రైళ్ల సమయాలు మార్చారు. దక్షిణ మధ్య రైల్వే, ఈస్ట్ కోస్ట్ రైల్వే జీఎంలతో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డివిజనల్ వార్ రూమ్లు ఏర్పాటు చేయాలని, సామాగ్రి, యంత్రాలు, సిబ్బంది సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. విజయవాడ, విశాఖ, గుంటూరు డివిజన్లు చర్యలు తీసుకుంటున్నాయి. హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశారు. అటు విమాన సర్వీసులు ఆగిపోయాయి. హైదరాబాద్, శంషాబాద్ నుంచి విజయవాడ, విశాఖ, రాజమహేంద్రవరం వైపు 18 ఫ్లైట్లు రద్దు చేశారు.
విజయవాడ నుంచి 3, విశాఖ నుంచి 9, రాజమహేంద్రవరం నుంచి 5 విమానాలు ఆగిపోయాయి. మొత్తం 35 ఫ్లైట్లు ప్రభావితమయ్యాయి. మొంతా తుపాను ప్రభావం తగ్గే వరకు అందరూ జాగ్రత్తలు పాటించండి. ప్రభుత్వాలు సహాయం కోసం అందుబాటులో ఉన్నాయి. అధికారిక సమాచారం పొందండి. భద్రతగా ఉండండి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. మొంతా తుఫానుపై విజయవాడ దూరదర్శన్ న్యూస్ రూమ్ నుంచి డీడీ న్యూస్ ప్రతినిధి రవిశంకర్ తాజా సమాచారం అందిస్తారు. చెప్పండి రవిశంకర్, మొంతా తుఫానుకు సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రాజ్ కుమార్, గుడ్ ఈవినింగ్. మోంతా తుఫాన్ ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్లోని జిల్లాల మీద ప్రధానంగా ప్రభావం చూపిస్తోంది. ఈ 8 జిల్లాల్లోని మొత్తం 1400కు పైగా గ్రామాలలో ఈ తుఫాను ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఈ గ్రామాలను మొత్తాన్ని కూడా పర్యవేక్షించడానికి ప్రతి జిల్లాకి 8 జిల్లాల్లోనూ ప్రతి జిల్లాకి కూడా ఒక ఐఏఎస్ అధికారి రవిశంకర్, తుఫాన్ తీరాన్ని దాటిన తర్వాత ఎదురయ్యే పరిస్థితిని గురించి రాష్ట్ర ప్రభుత్వం ఎలా సిద్ధమైంది దాన్ని ఎదుర్కోవడానికి కోసం? ఈ రోజు అర్ధరాత్రి సుమారుగా మోంతా తుఫాను తీరాన్ని దాటే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా మచిలీపట్నం అలాగే కాకినాడ మధ్యలో ఇది తీరాన్ని దాటుతుందని చెప్పి అంచనా ఉంది. దీని ప్రకారం కూడా రాష్ట్ర ప్రభుత్వం దానికి తగ్గ ఏర్పాట్లన్నీ చేస్తోంది. ముఖ్యంగా ఈ తీరం దాటే సమయంలో గాలులు చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉండటం, వర్షం కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉండటం వల్ల జాతీయ రహదారులు ఏవైతే ఉన్నాయో వాటి మీద వాహనాలు ఏవి కూడా నడవడానికి వీలు లేదని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ట్రక్ లేబర్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ట్రక్స్ అవన్నీ పెట్టుకుని సేఫ్ జోన్ లో ఉండాలని కూడా చెప్పింది. అలాగే రైల్వే శాఖ సంగతి చూస్తే కనుక కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ రోజు విజయవాడ డిఆర్ఎం తో వీడియో కాన్ఫరెన్స్ లో పరిస్థితిని పర్యవేక్షించారు. ఈ రోజు చూస్తే సుమారుగా 70 రైళ్లు ఇక్కడ విజయవాడ నుండి క్యాన్సిల్ అయినాయి. అలాగే రేపు 36 రైళ్లు క్యాన్సిల్ చేశారు. ఎల్లుండి 1 రైలు క్యాన్సిల్ అయింది. ఇది పాక్షికంగా ప్రస్తుత పరిస్థితి మాత్రమే. దీనిని ఈ రోజు రాత్రి తుఫాను తీరం దాటిన తర్వాత ఉన్న సివియారిటీ నేపథ్యంలో మళ్ళీ రివైజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఎన్డీఆర్ఎఫ్ బృందాలు 11 అలాగే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు 12 ఈ రోజు తీరం దాటిన తర్వాత ఏర్పడే పరిస్థితులను ఎదుర్కోవడానికి ఈ 8 జిల్లాలను కూడా పూర్తి స్థాయిలో డిప్లాయ్ చేయడం కూడా జరిగింది. ఇక ఈ రిహాబిలిటేషన్ క్యాంప్స్ సంగతి చూస్తే 2200కు పైగా క్యాంపుల్ని ఈ 8 జిల్లాల వ్యాప్తంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏవైతే ఇందాక ఎఫెక్ట్ అవుతాయని అనుకుని చెప్పామో 1400 చిల్లర గ్రామాలు, వాటిల్లో ఉన్న వాళ్ళలో దాదాపుగా 40% మందిని ఎవాక్యుయేట్ చేయించి ఈ రీహాబిలిటేషన్ సెంటర్స్ లోకి తీసుకురావడం జరిగింది. వాళ్ళకి అక్కడ కావాల్సిన ఆహారం, నీరు, వైద్య సదుపాయాలు అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించింది. అలాగే దగ్గరలో ఉన్న రేషన్ షాప్ ని ఈ రీహాబిలిటేషన్ సెంటర్స్ కి లింకప్ చేయడం ద్వారా ఎక్కడ కూడా నిత్యావసరాల కొరత రాకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే వైద్యం సంగతి చూస్తే గనక మందులన్నీ కూడా అక్కడ వాళ్ళకి అందుబాటులో ఉంచింది. ధన్యవాదాలు రవిశంకర్. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను మొంతా ప్రభావంతో తెలంగాణలో రాగల 3 రోజులు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించింది. ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పెద్దపల్లి, భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో కూడా 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది. తుపాను నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పత్తి రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇవాళ ఆయన సచివాలయంలో రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా ఖమ్మం, మంచిర్యాల, కామారెడ్డి, నల్గొండ, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ రైతులతో మాట్లాడి వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పత్తి తేమ శాతం 20 వరకు ఉన్నప్పటికీ కొనుగోలు చేయాలని తాము కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ చౌహాన్కు విజ్ఞప్తి చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సీసీఐ ద్వారా 318 జిన్నింగ్ మిల్లులు నోటిఫై చేసి పత్తి కొనుగోళ్లను ప్రారంభించామన్నారు. కాగా నిన్న 72 జిన్నింగ్ మిల్లుల్లో 784 మంది రైతులకు చెందిన 1623 మెట్రిక్ టన్నుల పత్తిని కొనుగోలు చేశామని తెలిపారు. పత్తి క్వింటాలు మద్దతు ధర 8110 రూపాయలు చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల సవరణలకు నియమించిన 8వ వేతన కమిషన్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ సమావేశం దీంతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
సమావేశం అనంతరం కేంద్ర సమాచార ప్రసార మంత్రి అశ్విని వైష్ణవ్ మంత్రివర్గం నిర్ణయాలను మీడియాకు వివరించారు. జనవరి 2026 నుంచి 8వ వేతన సంఘం సిఫార్సులు అమలులోకి రానున్నాయని అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఈ సంఘం 18 నెలల్లో సిఫార్సులు ఇవ్వనుందన్నారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రంజన్ దేశాయ్ ఈ పే కమిషన్కు చైర్పర్సన్గా వ్యవహరించనున్నట్టు వెల్లడించారు. 8వ వేతన కమిషన్ సిఫార్సుల వల్ల దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, మరో 69 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారని తెలిపారు. కాగా సుమారు 38,000 కోట్ల రూపాయల మేర ఎరువుల రాయితీ ఇవ్వాలని మంత్రిమండలి నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో దేశంలోని 14 కోట్లకు పైగా మంది అన్నదాతలకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరనుందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. 8th पे कमीशन का कॉम्पोजिशन कितना टाइम पीरियड रहेगा वो सारा आज अप्रूवल हुआ और ये बहुत बड़ा महत्वपूर्ण फैसला है. आपको पता है कि अभी हाल ही में जनवरी में ही इन प्रिंसिपल अप्रूवल हुआ था कि किस तरह से 8th पे कमीशन का फॉर्मेशन किया जाए. इसके लिए काफ़ी बड़ा कंसल्टेशन होता है. कई मंत्रालय जिनमें बड़ी संख्या में सरकारी कर्मचारी हैं सेंट्रल गवर्नमेंट के, डिफेंस हो गया, होम हो गया, रेलवे हो गया, और डीओपीटी के माध्यम से जो जॉइंट कंसल्टेटिव मैकेनिज्म है, करीब 50 लाख सेंट्रल गवर्नमेंट के एम्प्लॉयज़ हैं. कई राज्य सरकारों के साथ भी इसमें कंसल्टेशन किया गया और करीब करीब सभी राज्य सरकारों ने इसमें सहयोग दिया है. 18 मंथ्स के अंदर ये रिपोर्ट आएगी इसकी 8th पे कमीशन की. जस्टिस रंजना प्रकाश देसाई को इसका चेयरपर्सन बनाया गया. आप सब जानते ही हैं जस्टिस देसाई को. प्रोफेसर पुलक घोष फ्रॉम बैंगलोर, आई एम, and Mr. Pankaj Jain, who is Secretary Petroleum and Natural Gas, he will be the members. చెప్పి విసిగిపోయా. ఏమైంది? కొత్త కిట్ బ్యాక్ కావాలి. అయితే ముందు కెప్టెన్ తో చెప్పు, వినకపోతే మేనేజర్ తో. కరెక్ట్. అలాగే ముందు మీ బ్యాంక్ లో ఫిర్యాదు చేసి 30 రోజుల్లో జవాబు గాని పరిష్కారం గాని దొరకకపోతే సిఎంఎస్ పోర్టల్ పై ఫిర్యాదు చేయండి. అంటే ముందు బ్యాంక్, తర్వాత సిఎంఎస్ పోర్టల్, లేకపోతే ఫిర్యాదు స్వీకరించబడదు. వెళ్దామా? ఇదిగో వచ్చేసింది కొత్త కిట్ బ్యాక్. ఆర్బీఐ అంటోంది, ముందు మీ బ్యాంక్, తర్వాత ఆర్బీఐ అంబుడ్స్మన్. వార్తలకు పునఃస్వాగతం. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ రాసిన లేఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. కేంద్ర మంత్రి రాసిన లేఖలో పేర్కొన్న ప్రాజెక్టులతో పాటు అన్ని డ్యాంలపై నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలకు మరమ్మతులు చేయించాలని, వీటి బాధ్యత ఆయా వర్క్ ఏజెన్సీలే వహించేలా చూడాలన్నారు. నవంబర్ 2వ వారంలోగా మరోసారి సమీక్షిస్తానని ముఖ్యమంత్రి తెలిపారు. సమీక్షలో సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. తుమ్మిడిహట్టి వద్ద చేపట్టాల్సిన ప్రాజెక్టుపై కూడా అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. తుమ్మిడిహట్టి నుంచి సుందిళ్ల వరకు 80 టీఎంసీల నీటిని తరలించేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగునీరు, తాగునీరు అందించేందుకు ప్రణాళికలు రూపొందించాలని, ఇందుకు పాత పనులను ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్లేందుకు అంచనాలను తయారు చేయాలని రేవంత్ రెడ్డి సూచించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నిర్వహణకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా 127 పోలింగ్ కేంద్రాల్లో 407 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్ బూత్కి 4 చొప్పున 1628 బ్యాలెట్ యూనిట్లను సిద్ధం చేశారు. అదనంగా 20% బ్యాలెట్ యూనిట్లను సిద్ధంగా పెట్టుకున్నట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. ఉప ఎన్నికలో భాగంగా 509 కంట్రోల్ యూనిట్లు, 509 వీవీప్యాట్లు సిద్ధం చేశారు. ఇప్పటికే ఈవీఎంల ర్యాండమైజేషన్ పూర్తయిపోయిందన్నారు. ఇక జూబ్లీహిల్స్ బైపోల్ నేపథ్యంలో నేడు నియోజకవర్గానికి కేంద్ర బలగాలు రానున్నాయి. 7 కంపెనీల కేంద్ర బలగాలతో పాటు 1600 మంది స్థానిక పోలీసులతో భారీ బందోబస్తు కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు అభ్యర్థులు చేసిన ఖర్చుల రిజిస్టర్లను ఎన్నికల వ్యయ పరిశీలకులకు చూపించాలని ఆదేశించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక బీఆర్ఎస్ తరపున ఆయన సతీమణి మాగంటి సునీత, కాంగ్రెస్ తరపున నవీన్ యాదవ్, బీజేపీ తరపున దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. కాగా నియోజకవర్గంలో 3 రాజకీయ పార్టీల ప్రచారం ఊపందుకుంది. కాంగ్రెస్ పక్షాన మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, సీతక్క, బీజేపీ పక్షాన పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రామచంద్రారావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పలువురు పార్లమెంట్ సభ్యులు, బీఆర్ఎస్ పక్షాన కేటీఆర్, హరీష్ రావు తదితరులు ప్రచారంలో నిమగ్నమయ్యారు.
కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పక్షాన బస్తీలు, కాలనీలలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు జరుపుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తుండగా బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా 2 రోజుల పాటు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి పక్షాన ప్రచారంలో పాల్గొనబోతున్నారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీని గెలిపించాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు కోరారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఓటర్ల దగ్గరకు పార్టీ నేతలు ఈరోజు పాదయాత్రలు నిర్వహించారు. ఇందులో భాగంగా బీజేపీ నేతలు ఇంటింటికి వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. ఎన్ రామచంద్రరావు ఎర్రగడ్డ డివిజన్లో జరిగిన పాదయాత్రలో పాల్గొనగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శ్రీనగర్ కాలనీ, ఎల్లారెడ్డిగూడలో మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రచారం నిర్వహించారు. పార్టీ మాజీ ఎమ్మెల్యేలు సహా సీనియర్ నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ హామీలు నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. అధికారంలో ఎవరు ఉంటే వారితో ఎంఐఎం పొత్తు పెట్టుకొని అభివృద్ధిని అడ్డుకుంటోందని ఆరోపించారు. కాంగ్రెస్, ఎంఐఎం మధ్య అనైతిక పొత్తు ఉందని, దీనివల్ల సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో జూబ్లీహిల్స్ అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. గత అనేక సంవత్సరాలుగా బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ప్రాతినిధ్యం వహించిన రోడ్ల పరిస్థితి చూస్తే, లేకపోతే ఇక్కడ నీళ్లు వస్తే వాన పడితే కాళ్ళు కూడా పెట్టలేనటువంటి పరిస్థితి ఈ యొక్క ప్రాంతంలో ఉన్నది. వాసన, డ్రైనేజు, సెప్టిక్ ట్యాంకులు ఓవర్ఫ్లో అయిపోయి రోడ్ల మీద పడి పిల్లలకు రకరకాల జ్వరాలు వచ్చినటువంటి ఒక సంఘటన కూడా ప్రజలు మాకు చెప్తా ఉన్నారు. ఒకవైపు పేరుకు జూబ్లీ హిల్స్ కానీ అసలు జూబ్లీ హిల్స్ అడ్డుపోయింది. కానీ ఇవన్నీ కూడా నిర్లక్ష్యానికి ఈరోజు గురై ఇక్కడ ప్రజలు అనేక రకాలుగా బాధపడుతూ ఉన్నారు. మేము జూబ్లీ హిల్స్ ప్రజల్ని పాదయాత్ర ద్వారా కోరుతా ఉన్నాం. మీరు గతంలో ఒక అవకాశం ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీకి, అంతకుముందు కాంగ్రెస్కి ఇచ్చారు. భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే మీ యొక్క సమస్యలపైన మాట్లాడటానికి దీపక్ రెడ్డి గారు ముందున్నారు. పోలీసుల ఎదుట లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులపై ఎలాంటి చర్యలు ఉండవని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు బండా ప్రకాష్తో కలిసి మరో కీలక నేత పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయారు. మావోయిస్టుల లొంగుబాటు వివరాలను డీజీపీ మీడియా సమావేశంలో వెల్లడించారు. 17 ఏళ్ల పాటు మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉన్న బండా ప్రకాష్, చంద్రన్నలు పోలీసుల ఎదుట లొంగిపోయారని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. లొంగిపోయిన బండా ప్రకాష్పై ఉన్న 20 లక్షల రివార్డును ఆయనకిస్తామన్నారు. పుల్లూరి ప్రసాదరావుపై ఉన్న 25 లక్షల రూపాయల రివార్డును కూడా అందజేస్తామన్నారు. తెలంగాణకు చెందిన మరో 64 మంది మావోయిస్టు ఉద్యమాల్లో కొనసాగుతున్నారని తెలిపారు. పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టులకు అవసరమైతే రక్షణ కల్పిస్తామని డీజీపీ తెలిపారు. తెలంగాణ పోలీసులు చేస్తున్నటువంటి సస్టైన్డ్ ఎఫర్ట్స్ తోని మొత్తం 427 మంది అజ్ఞాత కార్యకర్తలు, అజ్ఞాత నక్సల మావోయిస్టులు బయటకు వచ్చిన పార్టీ నుంచి బయటకు వచ్చిండ్రు. ఇంక్లూడింగ్ 2 సెంట్రల్ కమిటీ మెంబర్లు. మొన్న సుజాతక్క వచ్చింది, ఇప్పుడు పుల్లూరు ప్రసాదరావు. అట్లానే 8 మంది స్టేట్ కమిటీ మెంబర్లు కూడా బయటకు వచ్చిండ్రు. 2 డిస్ట్రిక్ట్ కమిటీ సెక్రటరీలు, 8 మంది డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్లు, 35 మంది ఏరియా కమిటీ మెంబర్లు కూడా బయటకు వచ్చిండ్రు. ఇప్పటికీ ఈ రోజు నాటికి వీళ్ళిద్దరు బయటకు వచ్చిన తర్వాత తెలంగాణలో 64 మంది అండర్ గ్రౌండ్ కార్డర్స్ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అజ్ఞాతంలో ఉన్నారు. భారీ వర్షాలు, తుపానుల సమయంలో కూడా ప్రజలకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. మధిర పట్టణంలో 27 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టిన భూగర్భ విద్యుత్ కేబుల్ నిర్మాణ పనులకు ఉప ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యం నెరవేర్చడంలో విద్యుత్ శాఖ చాలా కీలకమన్నారు. ప్రతి రంగంలో అభివృద్ధికి నాణ్యమైన విద్యుత్ సరఫరా అవసరమన్నారు. $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రం ఎదగాలని పాలసీలను రూపొందించుకొని ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. పట్టణ ప్రజలకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా అందించాలనే లక్ష్యంతో భూగర్భ విద్యుత్ కేబుల్ వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్రంలో పత్తి రైతుల సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా CCI చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ లలిత్ కుమార్ గుప్తా హామీ ఇచ్చారు.
రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు ముంబైలో సీసీఐ చైర్మన్తో సమావేశమై పత్తి రైతుల సమస్యలను వివరించారు. పత్తికి మద్దతు ధర పెంపు, తేమ శాతం సడలింపు, పత్తి సేకరణ, విస్తరణ వంటి ముఖ్య అంశాలను మంత్రి ప్రస్తావించారు. వర్షాల కారణంగా పత్తి తేమ శాతం పెరగడంతో ప్రస్తుతం ఉన్న 8 నుంచి 12 తేమ శాతం నిబంధనలను 14% వరకు సడలించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పత్తి రైతుల నష్టాన్ని తగ్గించడానికి ఎంఎస్పీ పెంపు అవసరమని, పత్తి కొనుగోలు కేంద్రాలను అన్ని జిల్లాలకు విస్తరించి ప్రైవేట్ వ్యాపారుల దోపిడీని నివారించాలని సీసీఐ చైర్మన్కు సూచించారు. గత సీజన్లలో చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ అంశాలన్నింటినీ సానుకూలంగా పరిగణించి కేంద్ర ప్రభుత్వ స్థాయిలో పరిష్కారం కోసం కృషి చేస్తామని సీసీఐ చైర్మన్ లలిత్ కుమార్ గుప్తా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి హామీ ఇచ్చారు. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ టీఏఎస్ఎల్, సాఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్స్ ఇంజన్ సంయుక్తంగా 425 కోట్ల పెట్టుబడితో ఆదిబట్లలో ఏరో ఇంజన్ రొటేటివ్ కాంపోనెంట్స్ న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ఏర్పాటు చేసింది. హైటెక్ సిటీలోని ఐటీసీ కోహినూర్లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు దీనిని వర్చువల్గా ప్రారంభించారు. ఈ యూనిట్ ద్వారా కొత్తగా 500 మందికి ఉద్యోగాలు లభించనున్నాయని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ తెలియజేసింది. భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మై భారత్ ద్వారా వికసిత్ భారత్ పాదయాత్రలను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ములుగు జిల్లాలో చేపట్టనున్న ఐక్యతా ప్రచారం, పాదయాత్ర వివరాలను మేరా యువ భారత్ వరంగల్ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ అన్వేష్ చింతల వివరించారు. ఈ సందర్భంగా అన్వేష్ మాట్లాడుతూ దేశం కోసం పాటుపడిన వారిని స్మరించుకుంటూ యువతలో ఐక్యతా భావాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం రూపుదిద్దుకుందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా వ్యాసరచన, క్విజ్ కాంపిటీషన్స్, పాదయాత్రలు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ నెల 31 నుంచి నవంబర్ 25 వరకు జిల్లాల్లో 3 రోజుల పాటు 8 నుంచి 10 కిలోమీటర్ల వరకు పాదయాత్ర నిర్వహించనున్నట్టు అన్వేష్ తెలిపారు. గత వారం నుంచే మొదలవడం జరిగింది. కాలేజెస్లో, విద్యా సంస్థల్లో ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ మరియు ఆన్లైన్ క్విజ్ ప్రోగ్రామ్స్, అలానే నేషనల్ వీల్ కాంటెస్ట్, అంటే ఇప్పుడంతా యువత షార్ట్ ఫిల్మ్స్లో బాగా యాక్టివ్ ఉన్నారు కాబట్టి 1 మినిట్ లోపు అట్లా వీడియో తయారు చేసి 15 లేదా 25 తేదీ వరకు కూడా ప్రతి జిల్లాలో కూడా పాదయాత్ర నిర్వహించుకున్నాము. సో ఈ పాదయాత్రలో దాదాపు 500 మంది పాల్గొనాల్సి ఉంటుంది. జాతీయ సమైక్యతని అందరికీ చాటే విధంగా అందరం కలిసి దాదాపు ఒక 8 నుంచి 10 కిలోమీటర్ల వరకు పాదయాత్ర నిర్వహించి హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సిపిఐఎం నిర్వహిస్తున్న అఖిల భారత స్థాయి రాజకీయ తరగతుల ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఐఎం మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్, కేంద్ర కమిటీ సభ్యులు బివి రాఘవులు, తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి జాన్ వెస్లీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రకాష్ కారత్ మాట్లాడుతూ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడమే లక్ష్యమన్నారు. ఈ నెల 23న ప్రారంభమైన ఈ శిక్షణా తరగతులు 6 రోజుల పాటు కొనసాగాయన్నారు. దేశవ్యాప్తంగా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు సిద్ధాంత, రాజకీయ అవగాహన కల్పించడానికి ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహించామని బివి రాఘవులు తెలిపారు. The purpose of these schools is to equip our cadres from the all India level to the local level, fulfill the political and ideological tasks set out in our All India conference. At a time when we have to drive against the neoliberal policies is pursuing, important aspect is the left must be strengthened, the CPI must be strengthened so that we can rally all other secular forces to carry out this fight. So the schools are educating our own comrades on how to be able to carry out this struggle. పార్టీ నాయకులకు, పార్టీ కార్యకర్తలకు సిద్ధాంత అవగాహన, రాజకీయ అవగాహన, అలాగే ఈ కర్తవ్యాలు నిర్వహించే పద్ధతుల్ని వీటన్నిటి గురించి శిక్షణ ఇవ్వాలనుకుంది. ఆ శిక్షణలో భాగంగా దేశవ్యాప్తంగా ఇప్పుడు శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. ఈరోజు హైదరాబాద్లో 6 రోజుల నుంచి జరుగుతున్న శిక్షణా తరగతులు ముగింపుకు వచ్చినాయి. మా కేడర్ని ఈ రాబోయే పోరాటాలకు సంసిద్ధం చేసుకుంటున్నాం. అలాగే ప్రధానంగా మేమే కాదు, మాలాంటి శక్తులన్నింటినీ ఒక వేదిక మీద కోడు కట్టుకోవడం, లౌకిక శక్తులన్నింటినీ ఒక వేదిక మీదకి రాబట్టడం,
ఈ పోరాటంలో చాలా కీలకమైన అంశం అనుకుంటున్నాం. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు దివ్యాంగులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దివ్యాంగుల హక్కులు, గౌరవం కోసం బీజేపీ కృషి చేస్తోందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమలు చేస్తున్న దివ్యాంగ సంక్షేమ పథకాలను వారికి వివరించారు. ఈ పథకాల ద్వారా దివ్యాంగులు ప్రయోజనం పొందాలని సూచించారు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కాకుండా ఫిజికల్లీ ఛాలెంజ్డ్. ఎందుకంటే జీవితంలో సరే భగవంతుడు ఒక అవయవాన్ని తగ్గించిన తెలివి, బుద్ధి అదే అంతకన్నా ఎక్కువ ఇచ్చారు అందరికి. మనం మామూలు మనిషి కన్నా ఎక్కువ మనం ఇష్టపడి ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. దీన్ని గుర్తుపెట్టుకొని ఈరోజు నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత 2016లో పోసిన చట్టాన్ని తీసుకోవడం. ఈ 2016 చట్టం ఏంటందో స్పెషల్లీ డిజేబుల్డ్ పర్సన్స్కు వాళ్ళకి హక్కులు కలిగించారు, రైట్ టు. ఈ హక్కుల్ని, స్పెషల్ దివ్యాంగుల హక్కుల్ని వాళ్ళు హక్కుల్ని అనుభవించారు. ఆ హక్కులు అనేవి వాళ్ళకు భంగం కాకూడదు అనేటట్టుగా ఈ 2016లో తీసుకొచ్చిన చట్టం ఈరోజు అమల్లో ఉంది. దివ్యాంగుల హక్కుల కోసం పోరాడుతుంది, మీతో బీజేపీ ఉంది అని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్క నియోజకవర్గంలో చాలామంది దివ్యాంగులు ఉంటారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు మై భారత్ ఉమ్మడి మెదక్ జిల్లా అధికారి రంజిత్ రెడ్డి తెలిపారు. సంగారెడ్డిలోని కలెక్టరేట్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హెల్త్ క్యాంపులు, డ్రగ్స్ రహిత భారతదేశంపై ప్రతిజ్ఞలు, సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితంపై ప్రసంగాలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ నెల 31 నుంచి నవంబర్ 25 వరకు అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో అన్ని జిల్లాల్లో 3 రోజుల పాటు 8 నుంచి 10 కిలోమీటర్ల ప్రాంతాన్ని అనుసంధానం చేసేలా పాదయాత్రలు నిర్వహించనున్నట్టు చెప్పారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 151 జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పాదయాత్రలు చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దాని కేంద్ర ప్రభుత్వం ఇంకా రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఈ పాదయాత్రలు చేయడం జరుగుతుంది. పాదయాత్రలకు ముందు వివిధ రకాల కాంపిటీషన్స్, ఎస్ఏ కాంపిటీషన్స్, డిబేట్ కాంపిటీషన్స్, క్విజ్, ఇలాంటి రకరకాల కాంపిటీషన్స్ కాలేజెస్ ద్వారా చేయించి జనాలలో సర్దార్ వల్లభాయ్ పటేల్ మీద చైతన్యం కలిగించాలని చెప్పి గవర్నమెంట్ అదే ఉద్దేశం. దాని తర్వాత ప్రతి జిల్లా కాన్స్టిట్యున్సీలో 3 జిల్లాలలో పాదయాత్రలు 8 నుంచి 10 కిలోమీటర్ల పాదయాత్రలు చేయాలని, దాంతో యువ సంఘాలు, కాలేజెస్, స్కూల్స్ ఇవన్నీ ఇంకా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, యూత్ డిపార్ట్మెంట్ ఇవన్నీ సహకరించాలని కోరుకుంటున్నాము. విజిలెన్స్ వారోత్సవాల సందర్భంగా సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లో వారోత్సవాల వాల్ పోస్టర్ను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆవిష్కరించారు. విజిలెన్స్ వారోత్సవాల సందర్భంగా ఉద్యోగులతో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అధికారులు నిబద్ధత, నిజాయితీ, క్రమశిక్షణతో తమ బాధ్యతను విస్మరించకుండా అవినీతి రహిత సమాజం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. విధి నిర్వహణలో అలసత్వం వహించిన వారికి విజిలెన్స్ కమిటీ ద్వారా చర్యలుంటాయని హెచ్చరించారు. విజిలెన్స్ వీక్ మనం మాట్లాడినప్పుడు ఒక చట్టం తీసుకొస్తే దాంట్లో అమలు చేసే క్రమంలో డెటరెంట్ మెకానిజం ఏంటి? సో అట్లాగే ప్రభుత్వం ఈ విజిలెన్స్ డిపార్ట్మెంట్ ద్వారా మనకి ఏర్పాటైన డెటరెంట్ మెకానిజం ఫర్ ది అడ్మినిస్ట్రేటివ్ మెకానిజం. మనలో చేసే క్రమంలో మనం చేసే పనిలో మనం తప్పులు చేస్తే మనకి ఎంక్వైరీ చేసి శిక్ష ఇవ్వడానికి ఒక డెడికేటెడ్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసింది. Of course, they are government officers, but they will, based on the complaints received or the wrong practices that have been reported, వాళ్ళు ఎంక్వైరీ చేసి దాని ఫైండింగ్స్ ప్రకారంగా యాక్షన్ తీసుకుంటారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ రాత్రి 10 గంటల తర్వాత రాజోలు అమలాపురం మధ్య తీరం దాటనున్న మొంతా తుపాను. ఏపీలోని కోస్తా సహా పలు జిల్లాల్లో రాగల 24 గంటల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం. తుపానుపై మంత్రులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశం.
తెలంగాణలో పలు జిల్లాలపై మొంతా తుపాను ప్రభావం. ఖమ్మం, ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్, 9 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ. పలు కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర మంత్రివర్గం. సుమారు 38,000 కోట్ల రూపాయల ఎరువుల సబ్సిడీకి గ్రీన్ సిగ్నల్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణపై 18 మాసాల్లో సిఫార్సులు ఇవ్వాలని 8వ వేతన సంఘానికి ఆదేశం. సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష. సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల మరమ్మతులను వర్క్ ఏజెన్సీలతో చేయించాలని ఆదేశం. తుమ్మిడిహట్టి నుంచి సుందిళ్ల వరకు నీటిని తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్న రేవంత్ రెడ్డి. డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు కీలక నేతలు బండ ప్రకాష్, పుల్లూరి ప్రసాదరావు. లొంగిపోయిన మావోయిస్టులపై ఎలాంటి చర్యలుండవన్న డీజీపీ శివధర్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా 318 కేంద్రాల్లో పత్తి కొనుగోళ్లు ప్రారంభించామన్న మంత్రి తుమ్మల. పత్తికి మద్దతు ధర పెంచాలని సీసీఐ చైర్మన్ను కోరిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇప్పుడు వార్తలు ఎక్కడైనా ఎప్పుడైనా DD న్యూస్ ఇప్పుడు మీ చేతిలో. దూరదర్శన్ యాదగిరి వార్తలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చూడండి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, X మరియు వేవ్స్ లో ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి.